ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మటం నేరమని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్నువేణు అన్నారు. గురువారం టీపీ గూడూరు మండలం సింహపూర్ ఇంటర్నేషనల్ పేరుతో పాఠశాల నడుపుతూ అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్మకాలు జరుపుతూ తల్లిదండ్రుల వద్ద నుండి దోపిడీ చేస్తున్నారు మరియు అధిక ఫీజులు ఈ రోజు ఈ ఒక్క పాఠశాల పాల్పడుతుందన్నారు. వ్యాపారం చేయవద్దని పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మరియు విద్యార్థులకు అవసరమైనటువంటి అన్నిటినీ కూడా పాఠశాల యాజమాన్యం అమ్మటం దుర్మార్గమని అన్నారు. విద్యా హక్కుకు వ్యతిరేకంగా పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం దిశగా నడిపిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దేవేంద్ర మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు యజ్ఞేష్, దివేష్, యశ్వంత్, బాబీ, సుకుమార్, నాగేంద్ర, వంశీ, లోకేష్, మోషిక్, మైకల్ తదితరులు పాల్గొన్నారు. SFI जिंदाबाद 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 పాఠ్యపుస్తకాలు అమ్మటం, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు అమ్మటం, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు అమ్మటం, విద్యను వ్యాపారీకరణ చేయటం, విద్యను వ్యాపారం చేయటం, రద్దు చేయాలి సింహపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ నడపకూడదు ఇంటర్నేషనల్ స్కూల్ రద్దు చేయాలి సింహపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ పర్మిషన్ అధిక ఫీజులు వసూలు చేయటం అధిక ఫీజులు వసూలు చేయటం. నా పేరు నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగర ప్రాంతం అలాగే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు మరియు కార్పొరేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా పాఠ్యపుస్తకాలు పాఠశాల ప్రాంగణంలో అమ్మటాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తూ, అలాగే విద్యా సంస్థల్లో వ్యాపారాన్ని అరికట్టి ఏవైతే విద్యార్థులకి అవసరమైనటువంటి నిత్యావసరాలు ఈరోజు దాదాపు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నీ కూడా పాఠశాల యొక్క ప్రాంగణంలో అధిక ఫీజులు పెట్టి పెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వీటిని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులైనటువంటి డిఈఓ గారికి పలుమార్లు వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అలాగే ఈ యొక్క విద్యా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పాఠ్యపుస్తకాలు అమ్మకుండా చూడాలి, అట్లాగే యూనిఫాము ఈ విధంగా వ్యాపారాలు జరగకూడదు, అట్లాగే విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఏవైతే ఈరోజు ఈ విధంగా నడుపుతున్నటువంటి స్కూళ్ళన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలా, అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పాఠశాలల్లో ఫీజు పెంపు అలాగే విద్యను వ్యాపార దిశగా మారుస్తున్నటువంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల్లో ఏవైతే ఉన్నాయో వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే తోటపల్లిగూడూరు మండలంలో ఉన్నటువంటి సింహపూరి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఈరోజు సిబిఎస్ఈ స్కూల్ ఒకటి నడుస్తూ ఉంది. అయితే ఈరోజు ఏదైతే ఇంటర్నేషనల్ పేరుతో ఏ విధమైనటువంటి స్కూల్లో ఇంటర్నేషనల్ లేదా ఒలింపియాడ్, ఐఐటి వంటి పేర్లతో స్కూళ్ళు నడపకూడదు. ఈ విధమైనటువంటి చర్యలకు ఏదైనా స్కూళ్ళు పాల్పడితే వీటిపైన ఖచ్చితంగా కూడా ఎస్ఎఫ్ఐ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సింహపూరి విద్యా సంస్థలకు సంబంధించి అక్కడ మేనేజ్మెంట్తో ఈ సమస్య అన్నిటి మీద కూడా మాట్లాడటం జరిగింది. ఏవైతే పాఠశాల యొక్క ప్రాంగణంలో పాఠ్య పుస్తకాలు అమ్మటం అలాగే
వ్యాన్లకు సంబంధించి ఫిట్నెస్ విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సంఖ్యకు వ్యాన్ సంబంధించి సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించకూడదని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా ఈ యొక్క పాఠశాల సిబ్బందికి ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ వ్యాపారాన్ని వీడకుండా ఈ విధమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకు ఈ విధంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే జిల్లా అధికారులైనటువంటి డిఈఓ గారు ప్రత్యేకమైనటువంటి తీసుకొని ఇప్పటికైనా ఈ విధమైనటువంటి పాఠశాలలు ఏవైతే నడుపుతున్నారో ఈ పాఠశాలల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్మటం, అట్లాగే అధిక ఫీజులు వసూలు చేయటం, ఈ సమస్యలపైన జిల్లా అధికారి అయినటువంటి డిఈఓ గారు వెంటనే స్పందించాలని చెప్పి పలుమార్లు లేఖ ఇచ్చినా అర్జీలు ఇచ్చినా ఈయన స్పందించకపోవటం అనేది సిగ్గుచేటు. ఏదైతే ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారిగా ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా కూడా విద్యార్థులకి ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలా. కానీ ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు ఈరోజు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు. దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే విద్యాశాఖ అధికారి ఇప్పటికైనా మేల్కొని ఈ విధమైనటువంటి సమస్యలపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా అధికారి యొక్క కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మిత్రులారా. SFI जिंदाबाद SFI जिंदाबाद SFI जिंदाबाद SFI जिंदाबाद SFI जिंदाबाद SFI जिंदाबाद SFI ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ప్రస్తుతం ఈరోజు ఏదైతే తోటపల్లిగూడూరు మండలం పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఈరోజు పాఠ్య పుస్తకాలు అలాగే విద్యార్థులకి పాఠశాలల్లో అవసరమైనటువంటి నిత్యావసరాలు సంబంధించి ఈరోజు ఇక్కడ వచ్చి పరిశీలన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు సంఖ్యకు మించి వ్యాన్లలో విద్యార్థులను ఎక్కించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని పలు ఆరోపణలు రావడం జరిగింది. అలాగే దీంతోపాటు ఇక్కడ పాఠశాలలో ఏదైతే పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాలు అలాగే విద్యార్థులకి పాఠశాలలో అవసరమైనటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా వ్యాపార పరిధిలో వ్యాపార రీతిలో ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ ఉంది. ఏదైతే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ పలు కార్యక్రమాలు వీటిపైన చేయడం జరిగింది. ఈ సంబంధించి ఏదైతే గత వారం రోజుల నుంచి దాదాపు 10-15 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ అలాగే జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాల అమ్మకాలపైన అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఫీజు పెంపు పైన విద్యా హక్కు చట్టం కాపాడుకొని విద్యను వ్యాపారీకరణ కాకుండా విద్యా వ్యాపారీకరణ వైపు వెళ్లకుండా ఈరోజు కాపాడుకునేందుకు ఎస్ఎఫ్ఐ ఎట్టి ప్రయత్నం ఈరోజు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఈరోజు దీంట్లో భాగంగానే ఈ యొక్క ఎయిమ్స్ స్కూల్లో పరిశీలనకి సంబంధించి రావటం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడినప్పుడు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అమ్మకాలు చేయకూడదని అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాన్లు సక్రమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు ఏర్పాటు చేసుకొని విద్యార్థుల్ని సంఖ్యకు మించి ఎక్కించకుండా ఏదైతే వ్యానుకు సంబంధించి సంఖ్య ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క పరిధిలోనే ఉండాలా అని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులని ఈ సందర్భంగా ఒకటే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే దాదాపు వారం రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ విధంగా ఏదైతే ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నా విద్యాశాఖ అధికారులు ఒత్తి నిద్రపోతున్నట్టు ఈరోజు కనీసం స్పందించకపోవటం వాళ్ళ యొక్క బాధ్యతని నెరవేర్చకపోవటం ఈరోజు సిగ్గుచేటు. ఈ యొక్క విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా వారి యొక్క నిమ్మకు నీరెత్తినటువంటి ప్రవర్తన వీడి ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ విధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నటువంటి కళాశాలలు అలాగే గుర్తింపు లేనటువంటి పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వారి యొక్క కార్యాలయాలు కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా SFI जिंदाबाद SFI जिंदाबाद అలాగే ఈరోజు ఇక్కడ ఎయిమ్స్ పాఠశాల ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు క్లాస్ రూములు కనీసం వసతులు లేవు. కంజెస్టెడ్గా ఏవైతే రూమ్లు చాలా చిన్నగా విద్యార్థుల సంఖ్యకు సరిపోనటువంటి పరిస్థితి ఉంది.
అలాగే చాలా చిన్న రూములు అవడం వల్ల వెంటిలేషను ఇబ్బందులు కూడా ఈరోజు విద్యార్థులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. విద్యార్థులు ఆరోగ్యంతో ఈరోజు ఈ విధమైనటువంటి పాఠశాలలో చెలగాటాలు ఆడుతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి మొండి వైఖరిని వీడకపోతే ఖచ్చితంగా కూడా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి పోరాటం నిర్వహించి వీటిని ఖచ్చితంగా కూడా నిర్మూలించేదానికి ప్రయత్నం చేస్తాం అనేది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాన్లకు సంబంధించి కూడా ఫిట్నెస్ సంబంధించి ఈరోజు ఉందంటున్నారు. కానీ ఏదైతే మేము పరిశీలించిన క్రమంలో కనీసం ఆ వ్యాన్లలో మినిమం ఉండాల్సినటువంటి ఏదైతే సీట్లు కానివ్వండి, అట్లాగే సీట్లకు సంబంధించి కనీసం బలంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు చోటు చేసుకొని వీటిని వెంటనే మార్చుకోవాలని చెప్పి పాఠశాల యొక్క సిబ్బందికి, మేనేజ్మెంట్కి తెలియజేయడం జరిగింది. దీనికోసం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించడం జరిగింది.